ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్, ఇది వెలుగు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నటువంటి పేపర్. ఆమె ఏమంటారు, ఆమెను అయ్యో మీనాక్షి అని వాళ్ళే పాపం జాలి చూపిస్తా ఉన్నారు. సో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఆగని చర్చ, గాంధేయవాద సిద్ధాంతాలు విలువలకు కట్టుబడినటువంటి నేత, హంగు ఆర్భటాలకు దూరంగా సాధారణ జీవితం, అలాంటి వ్యక్తి రాజ్యసభకు వెళ్లకుండా కుట్రలు చేశారని పార్టీ క్యాడర్లోనే ఈరోజు ఆవేదన. అసలు కుట్ర చేసింది ఎవరు? మీ పార్టీ యొక్క ముఖ్య నేతనే కదా. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినది చాలా సుస్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఎక్కడి నుంచి ఇది వివాదం తయారైందంటే, ఆమె ఎప్పుడైతే ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుందో, హైదరాబాద్ సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా తయారైంది ఆమె. సో ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో కూడా కేంద్రానికి రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇస్తూ ఉంది, సోనియా గాంధీకి రిపోర్ట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఏ విధంగా కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారో ప్రతి అంశం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏసీకి తెలియజేయడం జరిగింది. సో ఈ క్రమంలో అదను చూసి ఎదురు దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంలో ఆయన యొక్క పాత్ర చాలా సుస్పష్టంగా ఉంది అనేది తెలుస్తోంది. పార్టీ క్యాడర్లో పాపం అంటే అయ్యో పాపం మీనాక్షి అనే దాకా ఈరోజు పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు కోర్ కాంగ్రెస్ వాళ్ళంతా ఈమెను మద్దతు తెలుపుతున్నారు. అసలు బయట నుంచి వచ్చినటువంటి టీడీపీ క్యాడర్ అంతా, కాంగ్రెస్లో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కూడా ఈమెను వ్యతిరేకిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం ఇంకా చల్లడం లేదు. ఆమెకు జరిగినటువంటి అన్యాయంపై పార్టీలకు అతీతంగా సానుభూతి వెల్లువెత్తుంది. రాజకీయం అంటేనే అధికార దర్పం, పదవి అంటేనే కోట్ల రూపాయల హంగామా నడుస్తున్న నేటి రోజుల్లో నిరాడంబరతకు గాంధేయ సిద్ధాంతాలు నిలువడంలా నిలిచేటువంటి మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలకు బలయ్యారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాల్సినటువంటి ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం సాంకేతిక కారణాలతో అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు బిలియనీర్లు, కార్పొరేట్ దిగ్గజాలు తమ ధన బలంతో పెద్దల సభలోకి సునాయాసంగా అడుగుపెడుతుంటే నికార్సైనటువంటి గాంధేయవాది మీనాక్షికి మాత్రం అడ్డంకులు సృష్టించడం రాజకీయాల్లో ప్రజాస్వామిక నైతిక విలువల పతనానికి పరాకాష్ఠగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కుట్ర, ఆపై మైండ్ గేమ్. ఎవరి కుట్ర? అంతా కాంగ్రెస్ కుట్రనే. ఏదో బీజేపీ కుట్ర అనుకోవడం మన భ్రమనే. బీజేపీకి లీక్ ఇచ్చిందే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు. మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో తనపై ఉన్నటువంటి నేర సమాచారం దాచారంటూ భోపాల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. తెలంగాణలోని ఒక కోర్టు కేసు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించలేదని ఆర్ఓ సాకు చూపడం వెనుక రాజకీయ కుట్ర ఉందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అందుకు తగినట్లే ఆమెపై నమోదైంది ఎఫ్ఐఆర్ కాదని, కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై అందిన నోటీసు మాత్రమేనని, దాన్ని కావాలనే కేసుగా చిత్రీకరించినట్టు తేలింది. అనంతరం ఆ పిటిషన్ సైతం విచారణకు స్వీకరించలేమని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో సొంత ఇల్లు కూడా లేనటువంటి మీనాక్షి నటరాజన్ ఈరోజు ఈ హంగు ఆర్భాటాలకు సంబంధించిన ఈ కుట్రలకు సంబంధించిన రాజకీయాలకు బలైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు కనీసం పెద్దల సభలో ఉంటే కనీసం పెద్దల సభకు గౌరవం అని ఉండేది. కానీ ఆ గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను కూడా అవమానిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఏం చేస్తాం?